ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకి ఒక విశేషమైనటువంటి ప్రాచుర్యం ఎందుకు కలిగింది అంటే, రంభుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక మహిషం చేత ఒక పుత్రుణ్ణి కన్నాడు. వాడు రాక్షసుడే, మహిషాసురుడు అని. ఈ మహిషాసురుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఏమిటా వరం అంటే, ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రముల చేత కానీ పురుషుల చేత కానీ నాకు మరణం రాకుండుగాక అని వరాన్ని పొందాడు. స్త్రీలంటే అల్పశక్తివంతులని వాడి భావం. ఆ దురహంకారంతో కేవలం పురుషుల వల్ల నేను సంహరించబడొద్దు అని వరాన్ని కోరుకున్నాడు. ఆ మహిషాసురుడు 3 లోకాలని పీడిస్తూ ఉండగా దేవతలందరూ కూడా ఆదిపరాశక్తిని వేడుకుంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు ఈ 3 శక్తులు కూడా ఏకమై ఒక మహాశక్తిగా ఏర్పడింది. ఆ ఏర్పడిన మహాశక్తికే దుర్గా అని పేరు. ఆవిడకే చండీ అని, చాముండా అని, దుర్గా అని పేరు. ఈ మహిషాసురుడితో దుర్గాదేవి 9 రోజులు పోరాడి 10వ రోజు నాడు విజయాన్ని పొందింది. కాబట్టి నవరాత్రులు, ఈ శరన్నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో అమ్మవారు ఆ రాక్షసుడితో వివిధ రూపాలని ధరించి యుద్ధాన్ని చేసి దశమి నాడు విజయాన్ని పొందింది. కాబట్టి విజయదశమిగా మనం ఆచరించడం అనేది వస్తూ ఉన్నది.